హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు నామానికి హృదయపూర్వక వందనాలండి. సమయం ఇచ్చిన ఆశ్చర్యకు ప్రత్యేక ప్రేమపూర్వక వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి సంరక్షించే ఉదయకాల సమయంలో సజీవ లెక్కలు ఉంచే విధానం కొరకే ప్రభు నామానికి మహిమ చెల్లిద్దామండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి ప్రత్యేక వందనాలు, స్తోత్రాలు తండ్రి. దినమంతా మీ సహాయం మాకు అనుగ్రహించి కార్యం చేసిన కృపచేయండి. మీరు చేస్తే ప్రతి ఉపకారణకు నేను ప్రత్యేక వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వర్గం మీ నామంలో ప్రార్థించి వెళ్ళుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట ముత్యాల మూట, యేసయ్య మాటలు వజ్రాల ఘనులు, యేసయ్య మాటలు వజ్రాల ఘనులు, త్రవ్వరా సోదరా దొరుకును రత్నాల రాసులు, త్రవ్వరా సోదరి దొరుకును రత్నాల రాసులు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క మాట వజ్రాల మూట. మనం దేవుని వాక్యం చదవాలి కానీ ఆయన యొక్క వాక్యంలో ఉన్న సారాంశాన్ని మనం గ్రహించాలి కానీ ఆయన మాట చొప్పున మన యొక్క జీవితాల్లో దేవుడు నెరవేర్చే దేవుడండి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు మన యొక్క దైనందిక జీవితాలు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారని చెప్పవచ్చు. మరి చాలా దినాల నుంచి మనం ప్రార్థన చేస్తున్న రీతిగా మరి ట్రాన్సిస్ విషయంలో దేవుడు కృప చూపించారండి. మరి అనేక దినముల నుంచి చెల్లి అనిత గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. చాలా దూర ప్రాంతం, మరి 2 years బ్యాక్ మరి ట్రాన్సిస్లో వారు వెళ్ళి ఉన్నారు. దేవుడు ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా మరి తనదైన శైలిలో దేవుడు ఆ బిడ్డని మరలా రీబ్యాక్ ఎక్కడికంటే కేజీహెచ్కి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. హల్లెలూయా. ఎందుకంటే మనుషులకు అసాధ్యములు కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, దానికి సమస్తము సాధ్యమని మరొకసారి మరి చెల్లి అనిత గారి విషయంలో దేవుడు కృప చూపినందుకు ప్రభు నామానికి మహిమ చెల్లిస్తున్నానండి. నేను కూడా ప్రార్థన చేస్తుండేదాన్ని, ప్రభువా నీ బిడ్డని వెనకట్లకి తీసుకుని రా, నేను అనేక మందికి సహకరించే బిడ్డలుగా దేవుడు బిడ్డలను ఉంచి నడిపించాలని ఆశపడుతున్నప్పుడు అదే రీతిగా దేవుడు మరి వారు కొన్న రేవుకు దేవుడు వారిని నడిపించారండి. హల్లెలూయా. మరి అదే రీతిగా నా యొక్క జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశారండి. మరి నా రాష్ట్ర విషయంలో కూడా మరి లాంగ్ స్టాండింగ్ నేను కూడా అయినప్పుడు కూడా మరి విజయనగరం మరి సేవకులు ఏ మాట అయితే సెలవిచ్చారో, ఏ మాట అయితే మరి చెప్పినారో అదే రీతిగా నా జీవితంలో కూడా మరి చెల్లి అనిత గారి జీవితంలో కూడా మరి నెరవేర్చబట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ప్రభు వారు ఒక మాట ఇస్తే ఆ మాట మన జీవితం పట్ల అయినా నెరవేర్చే దేవుడని మరొకసారి మనకి దేవుడు రుజువుపరిచారండి. ఈ ఉదయకాల సమయంలో సేవకుల ద్వారా మనకి ఇవ్వబడిన వాక్య లేఖన భాగం వాగ్దానం వచ్చిన చదువుకుందాం ప్రియులారా. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. మరి చదువుకున్న తర్వాత యెహెజ్కేలు గ్రంథం నుంచి 12వ అధ్యాయము 25వ వచనమండి. మనము ఫ్రీ టైంలో ఒకవేళ ఈ అధ్యాయం అంతా మీకు చదివితే ఇక చక్కని మాట మనకి అర్థమవుతూ ఉంటుంది. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము చేయక జరుగును, ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయవాళ్ళరా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఒక మాట మన జీవితంలో సెలవిస్తే అది ఆలస్యము లేకుండా జరుగుతుంది. హల్లెలూయా. కొన్నిసార్లు మానవ మాత్రలుగా మనం ఒకవేళ ఎవరికైనా మాట ఇస్తే ఇప్పుడు మాట్లాడిన మాట మరుక్షణంలో మాట వెనక్కి తీసుకుంటాం. అవునంటారా కాదంటారా? చాలాసార్లు మన జీవితంలో అట్లా జరుగుతుంది, ఎన్నోసార్లు జరిగింది కూడా. ఎవరికైనా ఒక మాట ఇస్తే ప్రభు లేఖన భాగం సెలవిస్తుంది, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. ప్రమాణము చేస్తే ఈరోజు ప్రభు బిడలుగా ఒక మాట, దేవుడే ఒక మాట మన పట్ల సెలవిచ్చినప్పుడు ఆ మాట ఆయన ఆలస్యము లేకుండా అది జరిగించేటట్లుగా మన పట్ల చేసే దేవుడు. అనేక వాగ్దానాలు దేవుడు మన పట్ల నెరవేరుస్తున్నారు, మనం అది అనుభవిస్తూ ఉన్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే బద్దులమై ఉన్నామండి. హల్లెలూయా. ప్రభు వారు ఒక మాట ఇచ్చారు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మీరు భూమిని నిండించి విస్తరింపచేయండి అని. ఆదాము అవ్వగారికి దేవుడిచ్చిన మాట వారి పట్ల నెరవేర్పు. అదే రీతిగా భక్తుల పట్ల ప్రభు ఇచ్చిన మాట నెరవేర్చబడింది. ప్రియులారా, దేవుడు అబ్రహాం గారిని పిలుస్తారు, ఒకగానొక కొడుకును నువ్వు నాకు ఇస్తావా అని అడిగినప్పుడు నేను దేవునికి చిత్తము ప్రభు అనే మాట ఆయన ఇచ్చారు కనుక వెంటనే నెరవేర్పులోనికి అబ్రహాం గారు రావటం మనం చూస్తామండి. యెఫ్తా కుమార్తె తన జీవితంలో తెలియకనే నాన్నగారు అమూల్యను
సంహరించి జయ జీవితం కలిగి వస్తారని ఎదుర్కోవటానికి ముందు వెళ్ళినప్పుడు, నా ప్రాణము తలలిల్ల జీవంలో ఒకటివే నువ్వు ఉన్నావని తండ్రి అన్నప్పుడు కుమార్తె అంటదండి, ఆత్మ సంబంధమైన విశ్వాసంతో ఒక మాట చెప్తుంది, నాన్నగారు దేవునికి మాట ఇచ్చి ఉంటిరా, మీ మాట చెప్పున నా పట్ల మీరు ఏం చెయ్యండి. పిల్లలు ఈరోజు ఒక మాట దేవుడిస్తే మన పట్ల ఆయన ఎలా నెరవేరుస్తున్నారో, ఒక మాట శారీరక సంబంధమైన తండ్రి యెఫ్తా గారు అనుకున్న మాట కుమార్తె గ్రహించినదే, నాన్నగారు మీ మాట చెప్పున చేయండి ఎట్లా చెప్పగలుగుతుందో, ఈరోజు మనము కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడిన బిడలంగా మనము కూడా ఉండాలండి. మనము ప్రమాణం చేస్తే మాట తప్పని వారిగా మనం ఉండాలి. మరియ గారు లూకా సువార్తలో చెప్తూ ఉంటారు, ప్రభువా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. కనుక ప్రభు మాట ఇస్తే ఆ మాట మన పట్ల ఆయన నెరవేర్చే దేవుడండి. కనుక ఎన్నోసార్లు ప్రభు దగ్గర నుంచి మనము మాట తీసుకుంటాము, మాట నెరవేర్పు మనం అనుభవిస్తూ ఉంటాము. అయితే చాలాసార్లు ప్రభుకి లోబడి మనము జీవించము. అందుకే వాక్యలేఖన భాగం సెలవిస్తుంది, యెహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక ఏమవుతుందండి కొన్నిసార్లు ప్రభు ఇలా జరిగింది ఏంటి నా పట్ల, ప్రభు నా పట్ల అట్లా జరిగింది ఏంటి అని కొన్నిసార్లు క్వశ్చన్ చేస్తూ ఉంటాం. కానీ ప్రభు యొక్క చిత్తము మనం ఎక్కడ ఉండవలసి ఉంటుందో ఆ స్థలానికి ప్రభు మనల్ని తోడుకొని వెళ్తారండి. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని నడిపించే దేవుడు నమ్మదగిన దేవుడు అండి. యోసేపు గారిని దేవుడు నడిపించారు. అన్నల దగ్గర నుంచి కొంచెం దూరం అవుతున్నా, పగబట్టినా మరింత పగబట్టినా అసూయపడిన అన్నలందరూ కూడా మరి ఇంటి నుంచి దూరం అయిపోతున్నాడు. వారికి ఆహారం తీసుకుని వెళ్ళిన గోతిలో వారు పడవేశారు, ఇష్మాయేలుకి అమ్మివేశారు, పొతిఫర్ ఇంట్లోకి వెళ్ళారు. ఎక్కడ యోసేపు గారు ఉన్నాడు అక్కడ దేవుని మాట నెరవేర్పు. ఎందుకంటే దర్శనము కలలు నెరవేర్పు దేవుడు చేశారండి. ఎందుకంటే ప్రభు మాట ఇచ్చారు, కానీ అవన్నీ అలా జరగాలంటే అన్నలు అట్లా చేయవలసి ఉన్నది. కనుక వారు ముందుకి తమ్ముడిని వారు మర్చిపోయి ఉండవచ్చు, కానీ తమ్ముడు మాత్రం ప్రభు యొక్క దర్శనం మర్చిపోలేదు. కానీ ఒక ఉన్నత స్థితి యోసేపు గారికి దేవుడు ఇచ్చారు. ఎందుకంటే యోసేపు గారు ఎక్కడున్నారు అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. పొతిఫర్ ఇంట్లో కూడా వర్ధిలత యోసేపు గారు చూశారు. అంటే ప్రభువారు ఒక దర్శనం ఇచ్చినా, ప్రభువారు ఒక కళ ఇచ్చినా, ప్రభు ఒక మాట ఇచ్చినా ఆ మాట ఆలస్యం లేక అంటే అవి నెరవేర్చే దేవుడుగా మన దేవుడు మన పక్షంలో ఉంది. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. హల్లెలూయా. ఇక్కడ మాట సెలవిస్తూ ఉంది, నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును, తిరుగుబాటు చేయవాళ్ళారా మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదను. ఇదే ప్రభు యెహోవా. చాలాసార్లు మనము దేవుని విషయంలో తిరుగుబాటు చేస్తాం, దూరమును వెంబడిస్తాం. కొన్నిసార్లు ప్రభు అంటారు కదా, నేను శిక్షించాను కానీ నేనేం చేయలేదు, మరణానికి అప్పగించలేదు. కనుక దేవుని మాటకు లోబడి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ప్రభు చేసే కార్యాలను బట్టి ప్రభునామాన్ని మహింపరచబద్దులమైనాము. దేవుడు మరి యెహెజ్కేలు ప్రవక్తని ఆయన అక్కడ నిలవబెట్టి ప్రభు మాట్లాడుతున్నారు, ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నారు. అనేక మార్లు ప్రభు చెప్తూ ఉంటారు అబ్రహాం గారితో, నీ ప్రజలు దూర ప్రాంతం వెళ్తారు, కొన్ని సంవత్సరంలో అక్కడ 450 సంవత్సరంలో అక్కడ నివాసం చేస్తారు, తిరిగి వాడిని నేనే వెనక్కి ఏం చేస్తాను తీసుకొని వస్తాను, పాలుతెలను ప్రవహించే దేశానికి అన్నట్లుగా ఒక మాట. ఇంకా అసలు పిల్లలే పుట్టక ముందు అబ్రహాం గారికి దేవుడు ఒక మాట ఇచ్చారు. ఆ మాట అబ్రహాం గారు నమ్మారు. ఈరోజు మనం కూడా ప్రభు ఎదురు ఒక వాగ్దానం ఇస్తే, ఇది నాకు కాదు ఇది వాళ్ళకి, ఈ మాట నాకు కాదు ఇది వీళ్ళకి అనుకుంటా, కానీ ప్రభు నీతోనే మాట్లాడుతున్నప్పుడు ఈ మాట నా కొరకు ప్రభు సహాయం చేస్తున్నారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో థింక్ చేస్తూ ప్రభు నామను మహింపరుస్తూ ఉండాలి. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఇక ఉదయకాల సమయంలో తండ్రి మీరు ఇచ్చిన మాట కొరకు నీకు స్తోత్రాలు. ఈ మాట ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరిగించే నీ మాటను బట్టి ప్రత్యేక వందనాలు తండ్రి. మా బ్రతుకులు ప్రభువాన్ని పిలిస్తే పలికే దేవుడిగా నైనా, వెతికితే దొరికే దేవుడిగా, తడితే తీసే దేవుడిగా తండ్రి మా పక్షంలో ఉండి తండ్రి నేను గొప్ప కార్యం చేస్తావు తండ్రి. మేము ఊహించిన రీతిలో ఆలోచించిన రీతిలో ఉన్నతంగా ప్రభును నడిపిస్తున్న తండ్రి నేను నిజమే చాలాసార్లు నీ మాట చెప్పును మేము చేయని ప్రజలు పోయినప్పటికీ నిత్యము తిరుగుబాటు ప్రజలుగా మేము జీవిస్తున్నప్పటికీ ప్రభు తండ్రి నేను అనేక మందికి ప్రభు తండ్రి ఆతంకంగా అడ్డుబండలుగా అన్నట్లుగా మేము జీవిస్తున్నప్పటికీ తండ్రి నేను మమ్మల్ని అయితే చేయి విడిచిపెట్టలేదు ప్రభు. దూరం నుండి మమ్మల్ని ప్రభు నీకు సమీపస్తులుగా చేయటానికి నీ ప్రియకుమారి లోకానికి పంపించి ప్రభు తండ్రి మీ ప్రియకుమారి రక్తధారాల ద్వారా కడిగి శుద్ధి చేసి నీవు ఇచ్చిన మాట మా పట్ల నెరవేరుస్తున్నావు. కొన్ని సమయాల్లో ప్రభు ఎందుకు అలా జరిగిందని మేము నాయన మాకు తెలిసే తెలియక తండ్రి నాయన విశ్వాసులుగా ప్రభు
పరిచారకులుగా సేవకులుగా ప్రభా ఒకవేళ తప్పు నేను మేము మోపుతుందా మీ పట్ల క్షమించండి, నేను మన్నించండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి. నీ చిత్తానుసారంగా జీవించడానికి సిద్ధపరచండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి. మీరే కృప చూపించి కార్యం చేయండి ప్రభా తండ్రి. మీరు పక్షంలో ఉండి ప్రభా, మీరు మా పక్షంలో ఉండి ప్రభా విజ్ఞాపన చేస్తూ తండ్రి నేను మా పట్ల గొప్ప కార్యాలు చేస్తారు ప్రభా. నీకు వందనాలు. నేను మా ట్రాన్సిస్టర్స్లో ఎంతో అద్భుతం చేస్తావు. ఎక్కడ కోనల్లోకి వెళ్ళిపో ఉండవలసిన మా జీవితాలను ప్రేమించి తండ్రి సంఘంలో సమాజంలో తండ్రి నేను నిబిడలకు తండ్రి చేరువుల నీ సన్నిధికి దగ్గరగా తల్లిదండ్రులకు దగ్గరగా అన్నట్లుగా ప్రభా మమ్మల్ని నుంచి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రం. నేను మేము ఏది రేవు ఏది మేము అడుగుతున్నామో తండ్రి రేవుకి నడిపించి ప్రభు అని అడుగుతున్నాము, అదే రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నాం. అందరి బట్టి నీ నామానికి మహిమ చెల్లిస్తాను తండ్రి. మరి చెల్లాడితే గారి విషయంలో చేసిన మేలు కొరకు నీకు వందనాలు ప్రభా. శాంతి టీచర్ గారి విషయంలో చేసిన మేలు కొరకు నీకు వందనాలు ప్రభా. నా విషయంలో చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు తండ్రి. మీ చిత్తానుసారంగా మేము తలదించి ప్రథమించి ప్రభా ముందుకు సాగే వరకు సిద్ధపరిచి నడిపింపచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో తండ్రి నేను ఒప్పుకొంచి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె యేసు రక్తమే ఇచ్చాం, శిలువ రక్తమే ఇచ్చాం. ప్రవేశ సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమె. అందరికీ వందనాలండి.